కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన కథన కుతూహలం. బాబూరావుకి తల్లి పెట్టుకున్న అసలు పేరు బాబూరావు. కానీ వేళాకోలానికి అతని మిత్రులు బాబూరావుగా మార్చారు. బాబూరావు తల్లి రంగమ్మ కొడుకుని మొగలి పువ్వులా పెంచుకొచ్చింది. రంగమ్మది పేడిమొహం. ఆవిడ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వేషం వేసిన చాకలి పేరిగాడిలా ఉంటుంది. ఆవిడ చీర కడితే మగవాడు ఆడవేషం వేసినట్టుగా ఉంటుంది. చిత్రంగా ఆవిడ మాజీ హాస్యనటుడి భార్య. ఆయన హాస్యనటుడు గనుక స్త్రీ సంబంధాలు ఎక్కువ. రంగమ్మను ఒక ఎక్స్ట్రాను చూసినట్టుగా చూసేవాడు. భర్త మీద ఉన్న కసి నుంచి ఆవిడకు కొడుకు మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమలో కాపీర్ణం ఉంది. ఆవిడ్ని భర్త హింసించాడు కనుక ఆ శాడిజం అంతా ఆవిడ మాటల్లో, నడకలో, ప్రవర్తనలో ప్రతిబింబించింది. కొందరు సమర్థబంతి కూడా పెద్ద హడావిడిగా చేస్తారు. వాళ్ళకి వీధి వెనకాల ఉన్న వీధిలో ఒక కుటుంబం ఉంది. వాళ్ళ జాతి వేరు. గీత బంతికి వెళ్ళొస్తానత్తయ్యా అని హైకమాండ్ పర్మిషన్ అడిగింది. వెళ్ళిరామ్మా అని కౌసల్యాదేవి సీతకు చెప్పినట్టు గీతకు రంగమ్మ తిప్పుకుంటూ చెప్పింది. గీత సరదాగా పిల్లల్ని కూడా తీసుకుని పిల్లల కొడిలా ఆ బంతి పేరంటానికి వెళ్ళింది. బాబూరావుకు కంపెనీ వారు కారు కొనుక్కోవడానికి డబ్బిచ్చారు. వద్దంటే ఆ డబ్బు దక్కదు. వడ్డీ ఫ్రీగా ఎవడు వేలకు వేలు సొమ్మిస్తారు? చచ్చినట్టు ఆ డబ్బుకి ఒక స్కూటరు, ఒక సెకండ్ హ్యాండ్ కారు వచ్చింది. ఆ కారు ఇంటి దగ్గర అలంకారప్రాయంగా ఉంటుంది. అతను ఆఫీసుకు, సొంత పనుల మీద స్కూటర్పై తిరుగుతాడు. స్కూటర్ మీద ఎవరికైనా ఎప్పుడైనా లిఫ్ట్ ఇస్తే వాళ్ళ దగ్గర పోస్ట్ కార్డు, కవర్లో, చదువుకోవడానికి పాత మ్యాగజైన్లో ఏదో ఒకటి ముందుగానే తీసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదు. ప్రతిదానికి ఒక ఖరీదు ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ కొనడాలు అమ్మడాలేనంటాడు. ధర్మం, న్యాయం, అన్యాయం అనేవి ఏవీ ఉండవు అంటాడు. ఈ సమాజంలో ఉండేవి లాభనష్టాలే అంటాడు. దారిలో స్కూటర్ కాస్త ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ కాస్త ఖర్చు పెట్టించాడు. ఇంటికి వచ్చేసరికి గీత, పిల్లలు ఎక్కడో సమర్థ పేరంటానికి బంతికి కూడా వెళ్లారు. తల్లి చెప్పింది, వాళ్ళు మన జాతి వాళ్ళు కారట, అక్కడికి బంతి భోజనానికి కూడా వెళ్ళింది అని. గీత అత్తగారి మాటను ఖాతరు చెయ్యదు అని తెలిసి బాబూరావు హీటెక్కిపోయాడు. అతనికి మదరే దైవం, పెళ్ళం వికృతి. గీత కాస్త వెర్రిబాగుల్ది. దానికి చక్కగా పాటలు పాడటం వచ్చు. ఆడవాళ్ళ పాటలు రకరకాలుగా పాడుతుంది. సమర్థబంతి దగ్గర గీత చేత రకరకాల పాటలు రకరకాలుగా పాడించుకొని గాని వాళ్ళు వదల్లేదు. రవికలుగుడ్డ కూడా పెట్టారు. పిల్లలకి ఇంటి దగ్గర తినమని చిమ్మిలి, లడ్డూలు, అరిసెలు ఇంకా ఏవేవో కూడా ఇచ్చారు. కాగాక పెనం మీద నీళ్లు చల్లితే ఎలా చురచురమంటుందో అలా కాగిపోయి ఉన్న బాబూరావు పెద్ద కంపెనీలో సీనియర్ ఇంజనీరు. మరో జాతివారింటికి తగుదునమ్మా అని అత్తమాట వినకుండా కూడా వెళ్ళి తిండికి మొహం వాచినట్టుగా తిని అది ఇంటికి కూడా పట్టుకొస్తావా అన్న మంటతో గీతని జుట్టు పట్టుకుని ఈడ్చి డొక్కలో తన్ని గోడకేసి కొట్టాడు. వామ్మో వాయ్యో అంటూ కేకలేసింది గీత. తినుబండారాలన్నీ చిందరవందర అయ్యాయి. పిల్లలు భయంతో గోడ కతుక్కుపోయారు. అడ్డమైన వాళ్ళింటికి భోజనాలకు వెళ్ళడం ఏమిటి పిల్లల్ని తీసుకుని? ఒక ఆచారం, ఒక పద్ధతి అంటూ ఏమీ లేదా అంటూ అత్తగారు కొడుకులో రాజుకున్న మంటల్లో ఆజ్యం పోసింది. ఎద్దుకు మినట్టు రెచ్చిపోయి గుమ్మేశాడు బాబూరావు. గీతా ఈజ్ టర్న్ 2 pieces. అసలే ఆవిడ అర్భనాకారపు మనిషి. చాలా నీరసంగా పుల్లలతో చేసిన పెళ్లి కూతుర్లా ఉంటుంది. పనిలో పనిగా కుర్రవాళ్లకు కూడా నాయనమ్మ మాట వినకుండా భోజనాలకు వెళ్ళినందుకు బాగా తగలనిచ్చాడు. తండ్రి ఇంట్లోకి వస్తున్నాడంటే ఒక మదించిన ఆంబోతు కుమ్మడానికి వస్తున్నట్టు పిల్లలు భీతిల్లి బల్లుల్లా గోడ కంటుకొని బిక్క చచ్చిపోయారు. గీత చిన్నప్పుడు కాన్వెంట్లో చదివింది. ఆవిడకు మనుషుల మధ్య గల జాతి భేదాలు, తారతమ్యాలు, ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు ఇవేమీ అర్థం కాదు. అది పాపమని, శిక్షించదగిన అపరాధమని కూడా తెలీదు. ఇంటి ముందు వీధిలోని కొబ్బరి చెట్టు నిటారుగా ప్రశ్నలా నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తూ తల వీరబోసుకున్న ఆడదానిలా ఉంది. అప్పుడప్పుడు ఆ కొబ్బరి చెట్టు కాయలు రాలుస్తూ ఉంటుంది వీధిలోకి. అవి పట్టుకొని ఇంట్లోకి తెచ్చి
పచ్చడి చేస్తూ ఉంటుంది రంగమ్మ. ఆ కొబ్బరి చెట్టు కూడా హాస్యనటుడి పెళ్ళానికి తగ్గట్టుగా అల్లరి పెట్టేస్తూ ఉంటుంది. పెళ్ళాన్ని బంతితో తన్నినట్టు తన్ని వీధిలోకి గెంటేసి తలుపేసుకున్నాడు బాబోరావు. పిల్లలు లోపల నుంచి ఒకటే గోల. దెబ్బలు తగిలి నెత్తురోడుతున్న చీరతో గీత ఒక్కర్తి ఆటో ఎక్కి ఊళ్ళో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది. గీత కాసేపు ఏడ్చింది, భర్తను తిట్టుకుంది. అత్తగారు ముందు వెళ్ళమని చెప్పి ఆ తరువాత నంగనాచిలా కొడుక్కి కోడల మీద ఎగదోసింది. ఈ కథంతా పుట్టింటివారు గీత నుంచి రాబట్టారు. దక్షయజ్ఞంలో పార్వతి దుస్థితిని విని తిరగబట్టానికి వీరభద్రుడున్నాడు. ఇవన్నీ అన్నగారి భార్య కామాక్షి విన్నది. అన్నగారు సాయిరాం సాయిరాం అని సత్యసాయిబాబా భజన చేశాడు. ఒక పాట కూడా పాడాడు. బాబాకి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చెల్లెల చేతిలో పెట్టి సర్వపాపహరం అన్నాడు. బాబాగారిని నమ్ముకుంటే విముక్తి లభిస్తుంది అన్నాడు. మొగుడు కొడితే దానికి ఆధ్యాత్మిక పరిష్కారం ఏమిటి అని కామాక్షి అభిప్రాయం. ఆవిడ కూడా బాబా భక్తురాలే కానీ బాబాయే, దెబ్బలు దెబ్బలే. చిన్నప్పుడు కామాక్షి పరికిని ఎగ్గట్టి మగపిల్లలతో సమానంగా నరసాపురం కాలువలో ఈతలు కొట్టింది, సైకిల్ తొక్కింది. స్కూలు ఫస్ట్గా 7వ తరగతి పాస్ అయి ఇక చదవక్కర్లేదు అని తండ్రి అనడం చేత మేనరికం మేనబావ శంభుణ్ణి పెళ్లాడింది. కామాక్షి 2 రోజులు గీతకు టైం ఇచ్చింది. పిల్లలు అమ్మ మన ఇంటికి రా అమ్మా అని బతిమిలాడారు అవతల వైపు నుంచి. అందులో ఒక పిల్లవాడికి కళ్ళజోడు, ఒకడికి ఒక కన్ను ఆటలో బాణం గుచ్చుకోవడం వల్ల పోయి గాజుగుడ్డు వచ్చింది. టీవీలో రామాయణం భారతంలో బాణాలు వేసుకోవడం చూసి పిల్లలు ఆ ఆటలు ఆడారు. మీరు వెళ్ళి దాని కాపురం చక్క చేయకపోతే నేను వెళ్ళి కలగజేసుకోవాల్సి వస్తుంది. లౌకిక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారం ఉండదు. ఈ గీతని తిరిగి ఆ పులిగుహలోకి తెలిసి విడిచిపెట్టాలంటే గీత దుస్థితికి కామాక్షికి దిగులేసింది. ఇంజనీర్ అంటే సెక్యులర్గా ఉండాలి కదా. ఆ కంపెనీలో పేరు తెచ్చుకుని 4 నుంచి 5 అంకెల జీతానికి ఎగబాకేలా ఉన్నాడు. ఇంట్లో అర్థం లేని సాంప్రదాయ జీవితం, ఆచారాలు. మన దేశంలో చాలామంది శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు అంతా బయటొకలాగా ఇంట్లో మరొకలాగా జీవిస్తారు. ఈ తేడా వారి సంస్కారాన్ని ఏమీ బాధించదు. కొడుకు కళ్ళజోడు కావాలి నాన్న అంటే సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి అడుక్కోమన్నాడు తండ్రి. పిసినిగొట్టువాడు ఎవరికోసం కూడబెడుతున్నాడో ఏం చేస్తున్నాడో అంతా అసాంఘికం. కళ్ళు కనపడకపోయినా ఎలాగో అలా బతుకు ఇడుస్తున్నాడు వాడు. కామాక్షిది మంచి పర్సనాలిటీ. తెల్లారగట్ల లేచి రాత్రి 11 గంటల దాకా వండుతూ వారుస్తూ వడ్డిస్తూ ఎవరికేది కావాలో అది చేసి పెడుతూ సతమతమవుతూ ఉంటుంది. ఆవిడకు బాబా భక్తి అంతా ఈ దుర్భరమైన రొటీన్ నుంచి విముక్తి. ఏ భక్తి అయినా ఒక రకమైన పలాయన మంత్రం. సరే పదమని, తానున్నాను భయం లేదని, అత్తామగుడు తననేం చేయలేరని కామాక్షి గీతకు ధైర్యం నూరిపోసింది. దిగబెట్టిన వదిగారు తనతో కూర్చోదు కదా. ఆ తరువాత అత్తగారు జిత్తులు మారి, కపటి, బహురూపి, దొంగ. అత్తగారు గుమ్మంలో అర్జునుడి రథం ముందు పేడి కూర్చున్నట్టుగా కూర్చుంది. వీళ్ళిద్దరూ ఆటో దిగి గుమ్మంలోకి ఇంకా అడుగు పెట్టకుండానే, ముండలిద్దరూ వచ్చారే, ఈ ముండ వెళ్ళి ఆ ముండను తీసుకొచ్చినట్టుంది అంటూ మాట తూలింది. అసలే కామాక్షి వేడి మీద పేలనున్న అగ్నిపర్వతంలా ఉంది. ఎవరే ముండ అంటూ కామాక్షి ఎగిరి హాస్యనటుడి పెళ్ళాం మీదకు దూకి జుట్టు పట్టుకొని ఆ తరువాత డొక్కలో తన్నింది. తెలుగు సినిమాలో ఫైటింగ్ సీనులా చాలా తమాషాగా జరిగింది ఆ ఫైటింగ్. కామాక్షి బంతితో గోడను కొట్టి ఆడుకుంటున్నట్టు గీత అత్తగారితో ఫుట్బాల్ ఆడేసింది. నిజం ఫైటింగ్లో గీత అత్తగారు ఎప్పుడూ పాల్గొనలేదు. ఆవిడ అలా వెనక నుండి నిప్పును ఎగదోయడమే. ఆవిడ అటూ ఇటూ పరిగెత్తి దాక్కోబోయింది ఈ అనుకోని ఆకస్మిక పరిణామానికి. జాతకం అలా ఏడిసింది కాబోలు. కామాక్షి కొట్టిన దెబ్బలకి, గుద్దులకి, తన్నులకి పిల్లలు ఒకటే చప్పట్లు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ చేసిన అవమానాలకి అనుకోని హుషారైన జవాబు. కామాక్షి కిక్కుల్ని తలుపుల చాటు నుంచి, వీధుల్లోంచి ఆడామగ అంతా ఖరీదులేని వినోదంగా చూశారు. ఎవరూ బుడ్డీ అని అడ్డు రాలేదు. కొబ్బరి చెట్టు మించి కాయపడి వీధిలోకి దొర్లింది. ఆ చప్పుడికి కామాక్షికి తెలివొచ్చి ఆటోని పిలిచి గీతనెక్కించుకొని
పిల్లలతో సహా తన ఇంటికి వచ్చేసింది. పిల్లలు వాళ్ళ నాయనమ్మను అత్త ఎలా చితకబాదిందో యాక్షన్ చేసి అదొక వినోదంలా చెప్పి పగలబడి నవ్వారు. ఇంజనీరు భౌభౌరావు వచ్చేసరికి మాతాశ్రీ సముద్రంలో విరిగిపోయి పరిత్యజించిన ఓడలా కనపడింది. ఆవిడ కొడుకును కావలించుకుని గొల్లుమని ఏడ్చింది. తనకు కామాక్షికి మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్పి బావురుమంది. మొదటిసారి భౌభౌరావు తను ఆ సమయంలో ఇంటి వద్ద లేనందుకు నిజంగా చాలా సంతోషించాడు. కామాక్షి తనను కూడా వదిలే మనిషే కాదు. ఆడవారి చేత తన్నులు తిన్నాడనే ఖ్యాతి రాకుండా తన తల్లి అవన్నీ తనే కాసి తనను కాపాడింది. ఇద్దరు అనగా తల్లి కొడుకు తమకు ఈ సంబంధం తెచ్చి వివాహం జరిపిన పెద్దబావ కావన్న గారింటికి వెళ్లారు. అప్పుడు కావన్నగారు హోటల్లో బాత్రూంలో వాడే కొత్త రకం పౌడర్ని కనిపెట్టారు. ఆ పౌడర్కి నీటిలో కలిపి ఎంత నురగ వస్తుందో ఉత్సాహంగా చెప్పుకుపోతున్నారు. కామన్నగారి మరదలు కామాక్షి సాగించిన ఈ సమర వృత్తాంతం భౌభౌరావు చెప్పుకొని తన తల్లికి పట్టిన అవస్థ గురించి చెప్పుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కావన్న భార్య స్నానపానాదులకు ఏర్పాటు చేసి చక్కని భోజనం వడ్డించి తినిపించింది. టీవీలో తెలుగు బొమ్మలు చూశారు. కావన్న మరదల్ని పిలిచి కేకలేస్తాడని భౌభౌరావు ఆశించాడు. కావన్నకి శంభుడు వాళ్ళకి పడదు. అన్నదమ్ముల మధ్య ఏవో కలతలున్నాయి. ఆ రోజు వాళ్ళింట్లో సాయిబాబా భజన జరుగుతోంది. అంతా వచ్చారు. భజనలో కావన్న చాలా బాగా పాడాడు. అతడు కర్ణాటక సంగీతం చిన్నప్పుడు నేర్చుకున్నాడు. భౌభౌరావు పాడతాడు. మీరు గీతను ఇంటికి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కామాక్షి గీతలు కలవకుండా చూడాలి. అది నా మరదలు. నాకు ప్రాణాయామం గురించి చెప్పింది. అంతవరకు ఈ ముక్కులోంచి గాలి పీల్చి ఆ ముక్కులోంచి వదలడం అనుకునేవాణ్ణి. ఒక వారం రోజులు బావగారింట్లో మకాం వేశారు. ఆ తరువాత ఎవరింటికి వారు అమ్మా అయ్యా అనుకుంటూ చేరారు. కామాక్షికి మైకం పూర్తిగా దిగిపోయి అమ్మయ్య అనుకుంది. శంభు ఏదో సినిమా పాట వరుసలో ఉన్న బాబా భజన గీతాన్ని గొంతెత్తి ఆలపించసాగాడు. ఎవరి భక్తి వారిది. గీత ఒక్కరితే పిల్లల్ని వేసుకుని ఆటోలో ఇంటికి వచ్చింది. ఇంట్లో ట్యూబ్లైట్ని బిగిస్తున్నాడు ఎవడో ఎలక్ట్రీషియన్. 0 బల్బులన్నీ తీసేసి 40 వాట్స్ బల్బులు బిగిస్తున్నాడు. భర్త చాలా ఆదరంగా నువ్వొక్కరితివే వచ్చావా అంటూ అటూ ఇటూ చూస్తూ కంపరంగా అడిగాడు. గీత పగలబడినవి నాకేం భయమా అంది. ఏమండి అత్తయ్య, మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది గీత. ఆవిడ ఒళ్ళంతా కట్లు తైలాలు పూసుకొని కట్లపాములా ఉంది. ఏంటి కామాక్షి కూడా వచ్చిందా అంటూ చెదురుతూ అడిగింది. భర్త స్వభావం హఠాత్తుగా మారిపోయింది. ఇంత పెద్ద చీఫ్ ఇంజనీరు ఒక ఆడమనిషి చేత తన్నులు తప్పించుకోవడం నిజంగా ఎంత అదృష్టం. కథా ప్రపంచంలోని శ్రోతలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన కథన కుతూహలం కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.